శ్రీ గురుభ్యో నమః. శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని స్తుతిస్తూ ధర్మపురి శ్రీ శేషప్ప కవి రచించిన నరసింహ శతకంలోని 27వ పద్యం. పుండరీకాక్ష నా రెండు కన్నుల నిండ నిన్ను చూచెడి భాగ్యమెన్నడయ్యా, వాసిగా నా మనోవాంఛ తీరెడునట్లు సొగసుగా నీ రూపు చూపవయ్యా. పాపకర్ముని కంట పడకపోదమంచు పరుషమైన ప్రతిజ్ఞ పట్టినావే. వసుధలో పతిత పావనుండ నీవంచు నే పుణ్యవంతుల నోట పొగడ వింటి. ఏమిటికి విస్తరించె నీకింత కీర్తి, ద్రోహినైనను నాకీవు దొరకరాదే. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఓ పుండరీకాక్ష, పద్మాల వంటి కన్నులు కలవాడా, నా రెండు కళ్ళ నిండా నిన్ను చూసుకునే భాగ్యం నాకు ఎప్పుడు కలుగుతుందయ్యా? నా మనసులోని కోరిక తీరేలా నీ అందమైన సొగసైన రూపాన్ని నాకు ఒక్కసారి చూపించు స్వామి. నేను పాపాత్ముడిని, పాపకర్ముణ్ణి కాబట్టి నా కంటికి ఎట్టి పరిస్థితుల్లోనూ కనిపించకూడదు అని ఏమైనా కఠినమైన పరుషమైన ప్రతిజ్ఞ పట్టావా ఏమిటి? ఈ భూమిపై వసుధలో పాపాత్ములను పవిత్రులుగా మార్చే పతిత పావనుడివి నీవే అని ఎందరో పుణ్యాత్ములు నిన్ను కీర్తించగా నేను విన్నాను. మరి అలాంటి పతిత పావనుడవనే గొప్ప కీర్తి నీకు ఎలా వచ్చింది స్వామి? నేను ఎంతటి పాపిని, ద్రోహిని అయినా సరే నన్ను కరుణించి నీవు నాకు దర్శనం ఇవ్వకూడదా? దయచేసి నాకు దర్శనమివ్వు తండ్రి అని స్వామివారిని ఎంతో ఆర్తితో వేడుకుంటున్నాడు శేషప్ప కవి. శ్రీ నరసింహస్వామి దివ్య కృప మనందరిపై ఉండాలని కోరుకుంటూ తర్వాతి పద్యం కోసం మన భగవద్గీత తెలుసుకుందాము అనే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం తత్సత్.